హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అశోక్ లేలాండ్ BS6 క్లచ్ బూస్టర్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. దీనికి క్లచ్ బూస్టర్కి 4 ఎల్లింకి బోల్ట్స్ ఉంటాయి. పైన 2 కింద 2 4 బోల్ట్స్. ఇదేమో బూస్టర్ షాఫ్ట్. ఈ క్లచ్ ఫోర్క్ దాంట్లో కూర్చొని ఉంటుంది, హోల్ ఉంటుంది, దాంట్లో కూర్చుంటుంది. దీనికేమో 2 యూనియన్స్, ఒకటేమో ఎయిర్ ఇన్పుట్ యూనియన్, ఇంకోటేమో ఆయిల్ పోర్ట్. ఇది ఆయిల్ పైపు. ఇది మనం ఏంటంటే మనకు ఫస్ట్ ఏంటంటే అది మొత్తం తీయ ముందుకే ఆ యూనియన్ లూజ్ చేసుకొని ఈ బెంజో బోల్ట్ ఉన్నాయి కదా, ఈ 14 సైజ్ బెంజో బోల్ట్ తీసేసుకొని ఈ ఆయిల్ అనేది ఒక మొత్తం లీక్ అవుతుంటే దాని డబ్బాల అనేది ఆయిల్ అనేది దాన్ని తీసుకుందాం. తర్వాత ఈ ఫిట్ అయిన యూనియన్ కదా, ఈ ఆయిల్ యూనియన్ కూడా తీసేసుకుందాము. ఎందుకంటే ఈ తర్వాత తీసుకుంటే టైట్ ఉంటుంది కాబట్టి మనకి గ్రిప్ ఉండదు. కాబట్టి మనం ఇది మార్చేటప్పుడు తీసేసుకుంటే, దానికి ఉన్నప్పుడు తీసుకుంటే మనకు గ్రిప్ ఉంటుంది, తీసుకోవచ్చు. ప్లస్ మనకి ఆ 4 ఎల్లింకి బోల్ట్స్ ఉన్నాయి కదా, పైన 2 కింద 2, ఆ 4 ఎల్లింకి బోల్ట్స్ తీసేస్తే బయటికి వచ్చేస్తుంది. ఒకనే దానికి ఎలాంటి ఫిట్టింగ్ ఏమి ఉండదు. ఈ షాఫ్ట్ అనేది క్లచ్ ఫోర్క్ దాంట్లో ఆ క్లచ్ ఫోర్క్ హోల్ ఉంటుంది, ఆ హోల్లో మీకు అది ఇన్సర్ట్ అయి ఉంటుంది. సేమ్ మళ్ళీ మనం కొత్తది కూడా సేమ్ యాసిడ్ కానీ ఆ హోల్లో ఇన్సర్ట్ చేసేసి ఈ 4 బోల్ట్ కింద ఎల్లింకి బోల్ట్ ఉన్నాయి కదా, కింద పైన 2 కింద 2 అవి మనం ఫుల్ టైట్ చేసుకుందాము. ఇవి ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత మనకి సేమ్ ఈ యూనియన్ కూడా మనం పైన ఆయిల్ పోర్ట్ యూనియన్ ఉంది, యూనియన్ కూడా మనం ఫిట్ చేసుకొని ఫుల్ టైట్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఈ ఫోర్క్ అనేది హోల్లో ఇలా ఇన్సెట్ అవుతుంది. దానికి ఫిట్టింగ్ ఏమి ఉండదు, జస్ట్ ఆ హోల్ అనేది దాంట్లో కూర్చుంటుంది అంతే. ఇది ఇంకోటి ఏంటంటే దానికి ఎల్లింకి అనేది ఫుల్ టైట్ చేసుకొస్తుంది. దీని ప్రాబ్లం ఏంటంటే మనకి డైరెక్ట్ క్లచ్ అక్కడ కింది నుండి క్లచ్ ఎయిర్ అనేది ఫుల్ డైరెక్ట్గా మనకు ఎయిర్ క్లచ్ తొక్కినప్పుడు ఎయిర్ అనేది కంటిన్యూషన్ పోతుంది, క్లచ్ ఆపరేటింగ్ కావట్లేదు. కాబట్టి మనం క్లచ్ బూస్టర్ అనేది చేంజ్ చేస్తున్నాం. సో మనకు ఇక్కడ ఎయిర్ దాంట్లో చిన్న ఓరింగ్ ఉంటుంది. ఈ ఓరింగ్ అనేది దాంట్లో జస్ట్ ఇన్సర్ట్ చేసుకుందాం. ఎందుకంటే అది ఉంటేందంటే మనకి ఎయిర్ లీకేజ్ అనేది కాదు. ఇది మనం వేయడం చాలా ఈజీ ఉంటుంది, 4 బోల్టే ఉంటాయి. సో అది వేసుకున్న తర్వాత మనకి బోల్ట్ పైప్ ఉంది కదా, పైపు మామూలుగా చేతితోనే ఎక్కించుకోవాలి. ఎందుకంటే థ్రెడ్లు క్రాస్ అయితే మన అల్యూమినియం థ్రెడ్లు అనేది డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ 2-3 థ్రెడ్లు ఎక్కించుకున్న తర్వాత పానతో ఫుల్ టైట్ చేసుకుందాం. ఆ తర్వాత ఏంటంటే మనకి పైపు ఫిట్ చేయ ముందుకి మనం ఇందులో ఆయిల్ అనేది పోద్దాం. ప్లస్ మెయిన్ థింక్ ఏంటంటే ఇప్పుడు క్యాప్ ఉంది కదా, ఈ హోల్ ఉంటుంది ఎయిర్ పోవడానికి. మనకేంటంటే ఈ క్యాప్ని ఆ పైన ఉన్న నాబుని జస్ట్ రొటేట్ చేసేదంటే అలా డస్ట్ గిస్ట్ ఉంటే క్లీన్ అయిపోతుంది. దాని పర్పస్ కోసం అది ఇచ్చారు. సో మనం దీంట్లో ఆయిల్ పోసేదంటే మనకి ఆయిల్ అనేది ఆ పైపు నుండి ఇందాక తీసినా కదా, మొత్తం ఆయిల్ పోయింది కదా, ఆ పైపు నుండి మనకు మొత్తం కింది పైన నుండి మాస్ సిలిండర్ నుండి పైపులోకి వెళ్ళి ఈ ఆయిల్ అనేది ఇట్లా క్లియర్ రావాలా. వచ్చిందాక మనం అట్లా కొద్దిసేపు ఉంచేసేదంటే మనం ఆయిల్ అనేది పైన పోసిన ఆయిల్ అనేది చిన్నగా కింద దారిలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఈ బెంజో బోల్ట్ అనేది దాన్ని ఫిట్ చేసుకుందాం. బెంజో బోల్ట్ ఫిట్ చేసుకునేటప్పుడు ఏంటంటే బయట ఒకటి లోపల ఒకటి వాచరు, దానికి 2 వాచర్లు వేసుకోవాలా. వాచర్లు వేసుకొని దాన్ని ఫిట్ చేసుకోవాలా. మనకి ఇట్లా ఆయిల్ రావాలా, లేదనుకో దాంట్లో ఎయిర్ ఉండేసి మనకి క్లచ్ అనేది రాదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మొత్తం పైన ఆయిల్ పోసుకుంటా దీన్ని మొత్తం క్లియర్గా వచ్చేంత వరకు ఆయిల్ పోయాలా. అక్కడ పైన ఆయిల్ టాప్అప్ చేసుకుంటా ఇక్కడ దారి వచ్చిందాక చూసుకొని ఇక్కడ మనం ఫిట్ చేసుకోవాలా. ఇది లేదంటే మనకు చాలా ఇబ్బంది అయితే క్లచ్ రాదు. సో ఇది మనం ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మాస్టర్కి క్లచ్ బూస్టర్ కాడ నిప్పలు ఇది ఉంది కదా, బ్లీడ్ స్క్రూ, అది కూడా లూజ్ చేసుకుందంటే ఆయిల్ అనేది మొత్తం దాంట్లో నిండి ఇక్కడ నుండి ఇట్లా దారిలోకి వస్తుంది. ఇట్లా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం ఫుల్ టైట్ చేసుకొని మనం ఎయిర్ నింపుకొని క్లచ్ ఆపరేట్ చేసుకుంటే మనకి క్లచ్ వచ్చేస్తుంది. ఓకే, మీకు వీడియో నచ్చింది అనుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.